T20 ప్రపంచ కప్ 2026 నాకౌట్ దశకు చేరుకోవడంతో క్రికెట్ ఫీవర్ పాతక స్థాయికి చేరింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ టీమిండియాపై చేస్తున్న కమెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. గతంలో అమీర్ చేసిన అంచనాలు తప్పి ట్రోలింగ్కు గురైనప్పటికీ సెమీఫైనల్స్కు ముందు ఆయన మళ్ళీ టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడడం చర్చనీయాంశమైంది. సూపర్ 8 దశలో వెస్టిండీస్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడక ముందు మహమ్మద్ అమీర్ ఓ పాకిస్తాన్ చర్చ వేదికపై మాట్లాడుతూ భారత్ సెమీఫైనల్స్కు అర్హత సాధించలేదని నమ్మకంగా చెప్పాడు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని, టోర్నీ నుంచి వైదొలుగుతుందని ఆయన జోష్యం చెప్పాడు. అయితే సంజు శాంసన్ 97 రన్స్తో తన అసాధారణ ఆట తీరుతో ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. దీంతో మహమ్మద్ అమీర్ అంచనా తప్పడమే కాకుండా నెటిజన్లు ఆయన ఓ రేంజ్లో ఆడుకున్నారు. తన అంచనా తప్పినప్పటికీ మహమ్మద్ తన విమర్శాత్మక ధోరణి మాత్రం మార్చుకోలేదు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్కు ముందు అమీర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. ఈసారి భారత్ ఫైనల్స్కు చేరదని బల్లగుద్ది చెప్పాడు. తన విశ్లేషణ ప్రకారం భారత జట్టులో బూమ్రా తప్ప మిగిలిన బౌలర్లు ఎవరూ ఫామ్లో లేరని, ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారని అమీర్ పేర్కొన్నాడు. అలాగే భారత బ్యాటింగ్ ప్రతి మ్యాచ్లోనూ తడబడుతుందని, ఇలాంటి ప్రదర్శనతో ఇంగ్లాండ్ను ఓడించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ హ్యాట్రిక్ పోరు ఉండనుంది. T20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్స్లో తడబడడం ఇది వరుసగా 3వ సారి కావడం విశేషం. 2022లో జరిగిన సెమీస్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేయగా 2024లో భారత్ 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో ముంబై వేదికగా జరుగుతున్న ఈ 3వ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టుకు మధ్య ఈ మ్యాచ్ ఒక అగ్ని పరీక్షలా మారనుంది. అయితే ఇప్పుడు వాంఖడే స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్ను మట్టికరించి ఫైనల్స్కు దూసుకెళ్లడం ద్వారా అమీర్కు మరోసారి గట్టి సమాధానం ఇవ్వాలని టీమిండియా ఉవ్విర్లూరుతుంది. మరి అమీర్ అంచనా నిజమవుతుందా, లేక భారత్ మరోసారి ఆయన మాటలను తప్పు అని నిరూపిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.